అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై లోకల్ విహార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మహబూబ్ నగర్లో చెరుకట్ట చాలామంది చూసే ఉంటారు. చెరుకట్ట ఏ విధంగా ఉందో మీ అందరికీ చూపిస్తాను, చూడండి. గీ నుంచి ఆడవరకే తిరుగుతా, మొత్తం తిరగలే అట్లయితే చూస్తున్నా కదా. తాతగిడ సగమే తిరిగాను, మన దాంట్లో మొత్తం తిరిగి వీడియో పెట్టాం, అందరూ ఖచ్చితంగా చూడండి. చింటూ వాస్ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు చెరుకట్ట మీద, ఖాళీ కుషుమ్. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు. చెరుకట్ట స్పెషల్ ఏంటి ఈడ? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. వెల్కమ్ టు మై లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్. చాలా మంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏమన్నామంటే ట్యాంక్ బండ్ పోయే రూట్ ఇది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ట్యాంక్ బండ్ స్ట్రేట్గా శిల్పారామం గిరి ఇక్కడనే ఉంటుంది. మనం స్ట్రేట్గా వెళ్ళాలి. ఇట్లనే స్ట్రేట్గా వెళ్తా దాదాపు ఒక 500-300 మీటర్లు పోతే మనకు ట్యాంక్ బండ్ కనిపిస్తుంది. చెరుకట్ట అందరూ చాలామంది ఎప్పటి నుంచో చాలా మంది చూసినారు కానీ మేము కొత్తగా ఏం చూపించలేము, ఉన్నదాన్నే చూపిస్తున్నాము. చెరుకట్ట ఒకప్పుడు మొత్తం రోడ్ల పాటు ఉంటే మన గుడి ఒకటి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, హనుమాన్ టెంపుల్. ఎంతోమంది దాతలతోనే మనం ఈ గుడిని కట్టడం జరిగింది. ఇక కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి శిల్పారామం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా శిల్పారామం ఏ విధంగా కనిపిస్తుందా. ఇట్లనే పైకి ఎక్కుతుంటే రీసెంట్గా చేస్తున్నారు ఈ లైట్స్. రాత్రిపూట ఇప్పుడు ఆన్ అవుతలేవు కానీ కొన్ని రోజులు అయినాక ఆన్ అవుతాయి ఖచ్చితంగా. స్ట్రేట్గా పోతే శాసగుట్ట పోయే రూట్ ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకు షార్ట్ కట్ ఉంటుంది. ఈ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక రైట్ ఒక లెఫ్ట్ ఉంటుంది. ఇదేమో మన షార్ట్ కట్. ఇక్కడ నుంచి పోతుంటే మనం మంచి మంచి అందాలు కనిపిస్తాయి. ఆ అందాలు ఏంటో మీకు చూపిస్తాను. అక్కడ స్ట్రేట్ వెళ్తే శాసగుట్టకి వెళ్ళిపోవచ్చు. కనిపిస్తుంది కదా ఇక రైట్ సైడ్లో పెట్టాం. రైట్ సైడ్లో చాలామంది చేపలు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ చేపలు పట్టడంతో పాటు ఇక్కడ అమ్మాయిలు కూడా పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ చెరుకట్ట రాత్రి నైట్ టైంలో మీకు చూపిస్తాను, ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు మనకు. ఎక్కువ ఏమైందంటే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి కదా, ఇంకా లవ్ బర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడిక్కడ చెరుకట్ట పైన. చూస్తున్నారు కదా అదే కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు అయితే ఎక్కనిస్తలేరు కానీ కొన్ని రోజులు అయితే ఎక్కియొచ్చు. దాని మీద లైట్ నడుస్తూ ఉండే. ఇక్కడ మనకు రైట్ తీసుకుంటే రైట్ సైడ్ మళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చేపలు పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కొరమాటలు ఉంటాయి లోపల. రోడ్డు చూపెట్టు. చేపలు పడుతూ ఉన్నారు ముందర. అంకుల్ ఫోటోలు దిగుతున్నట్టును. చూస్తున్నారు కదా చెరుకట్ట లోపల ఏ విధంగా అయిపోతుంది. అదే కేబుల్ బ్రిడ్జ్. ఆ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఎక్కాలి. కనిపిస్తుంది అక్కడికి వెళ్దాము. కొంచెం ఏంటంటే మనకు లోపలికి వచ్చినాం ఇప్పుడు చెరుకట్ట లోపలికి. ఇక్కడ వాన వచ్చినప్పుడు ఫుల్ నీళ్ళు ఉంటాయి ఇట్లకేది. ఇది మొత్తం నిండిపోతుంది కానీ ఇప్పుడు నిండిపోలేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. చెరుకట్ట పైన మన ప్రయాణం సాగుతున్న వేళ కనిపిస్తుంది ఈ రోడ్డు. అంటే 2 రోడ్లు ఉంటాయి చెరుకట్టకు. మన తూర్పు కమాన్ నుంచి ఎక్కినప్పుడు ఓ లెఫ్ట్ ఉంటుంది, ఒక రైట్ ఉంటుంది. ఇది షార్ట్ కట్. అంటే ఈ రోడ్ ఇంకా సరిగా జరగలేదు, ఇంకా వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చెరుకట్టలో చాలా ఎత్తుకు చేపలు పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి లోపల. సాయంత్రం ఇప్పుడైతే పిల్లలు కనిపిస్తారేమో అనుకున్నాం కానీ కనబడదు వాళ్ళు. చూస్తున్నా ఈ స్పాట్ కనిపిస్తుంది కదా, ఈ స్పాట్లో ఎక్కువ లవ్ బర్డ్స్ ఆగుతాయి. మీరు చూసిన వారికి అయితే చాలా చూడొచ్చు. ఎప్పుడైనా ఇట్లకెళ్ళి పోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు కనిపించే ఉంటారు. ఎందుకంటే ఇలా లైట్లు గిట్లు ఉండవు కదా రాత్రిపూట, అట్లా ప్రాసెస్. కానీ అది తప్పు. ఎందుకంటే రాత్రిపూట
ఎవడు ఎట్లుంటారు పొద్దుగాలంటే పార్కా ఇది పార్క్ ఇది ఏం కాదు. ఇంకా డెవలప్మెంట్ అయిందా, లైట్ ఉందా అంటే లైట్ లేదు చీకట్లో. ఇక్కడ తీసుకొచ్చే బదులు అక్కడ మైరు పార్కు అక్కడనో ఎక్కడో పోతే అయిపోతుంది. ఇక్కడ తోలుకొచ్చి ఏముంటుంది చెప్పు. ఇక్కడ రాత్రిపూట తాగిన వాళ్ళు తిరుగుతుంటారు ఇట్లకి వెళ్ళి, కొంచెం డేంజర్ ప్లేస్ కదా, అందుకే పోలీసులు ఇక్కడ రైడ్లు వేస్తూ ఉంటారు ఈ చెరుకట్ట పైపు నుంచి. ఏంటి మోరి కాల్చినట్టు ఇక్కడ మొత్తం గుట్కాలు గిట్కాలు అన్నీ కాల్చిపడుతుంది. అరే అక్కడ ఇల్లు ఉంటుందిగా, అది ఇల్లే కదా. సమాధులు, ఈ సమాధులు ఎవరో ఇక్కడ తెలియదు కానీ చాలా రోజుల నుంచి ఉన్నాయి సమాధులు. చూస్తున్నారు కదా చెరుకట్ట చూస్తున్నారు కదా ఏ విధంగా అనిపిస్తుందో. ఇంత సాయంత్రం పూట వస్తే బాగుంటుంది. మార్నింగ్ పూట వస్తే మార్నింగ్ పూట రావచ్చు, మార్నింగ్ 10 లోపు వస్తే బాగుంటుంది. ఇంకొకటి మనకు సాయంత్రం పూట వస్తేనే బెటర్, ఎందుకంటే చల్లగా ఉంటుంది, మంచిగా చూస్తూ తిరగవచ్చు చెరుకట్టని. ఈ రోడ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ రోడ్ లెఫ్ట్ సైడ్లోనే మనకి స్టేడియం ఉంటుంది. లెఫ్ట్ సైడ్లోనే మనకి స్టేడియం చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ స్టేడియం పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి పోవచ్చు అట్లనే. ఇంకా ఇది షార్ట్ కట్, ఇక్కడ నుంచి అక్కడ రూట్ అయితే బాగుంటుంది కానీ అది కాదు. ఎందుకంటే ఇంకా కొంచెం డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ అయినాక అవుతుంది. చూస్తున్నారు కదా కూడా చేపలు పడుతున్నారు, చూపెట్టు అక్కడ. చూస్తున్నారు కదా చెరుకట్టలో ఏ విధంగా చేపలు పడుతూ ఉన్నారు కదా. ఇది ఒక బర్ర అయింది, అది పైన ఇంకా బర్రెలు లోపలనే. లెఫ్ట్లో మనకు వాసవి డిగ్రీ కాలేజ్ లెఫ్ట్ సైడ్లో చెరుకట్ట మీదకి ఎక్కితే ఆల్మోస్ట్ మీరు మామనార్లో అన్ని ప్లేసెస్ తిరిగినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చెరుకట్ట మహబూబ్నగర్కి సెంటర్లో ఉంది కాబట్టి వ్యూ కూడా చాలా మంచిగా ఉంటుంది. సాయంత్రం పూట టైంపాస్కి రావచ్చు, రన్నింగ్కి రావచ్చు, ఇక దేనికైనా రావచ్చు, చెప్పలేం. చెరువు కట్టపై పక్షులు ఎగురుతున్నాయి, చాలా బాగుంటుంది ప్లేస్. బాస్ చింటూ బాస్ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు చెరుకట మీద ఖాళీ కుషుంలా. ఏమే బాయ్ పండుకున్నా బాయ్, ఖాళీ నిద్రలకి ఇప్పుడే లేచిన, అనవసరంగా లేపినట్టున్నది బాయ్ని. చూస్తున్నారు కదా ఇప్పుడు జనాలు కనిపిస్తున్నారు, మంచిగా కూర్చున్నారు సాయంత్రం పూట హ్యాపీగా. వద్దు 1x ఎందుకు పెడతావా, 1x పెట్టకూడదు ఎప్పుడైనా సరే. చెరువు కట్ట పైన చూసిన ఫోటోలు దిగుతున్నారు, అక్కడ పెట్టి ఫోటోలు దిగుతున్నారు మంచిగా. వీళ్ళు మంచిగా వాకింగ్ చేస్తున్నారు. చెరువు కట్ట, తలాబ్ కట్ట 4-5 వేలు పెట్టవచ్చు, పిలిచవచ్చు. ఇక్కడ కొబ్బరి బొండలు అమ్ముతారు అప్పుడప్పుడు, ఇప్పుడు బంద్ ఉంది కానీ అప్పుడు అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఖాళీ స్లీప్ మోడ్లో చెరువు కట్ట పైన. బాయ్ బాగున్నా, స్లీప్ మోడ్లో బాయ్ నామకి చెరువు కట్ట మీద సీద తిరుగుతున్నాం. చెరుకట్ట మీద పండుకుంటారు మంచిగా చల్లగా. ఇక మనం ముందరికి పోతే చెరుకట్ట నుంచి మన చాచగూడ నుంచి ఎక్కుతున్నప్పుడు మనకు పైన ఇవి కనిపిస్తాయి. దీన్ని ఏమంటారు ఇక్కడ, మనకు ఏమంటారో దీనిలో ఖాళీ డిజైన్ అంతే. ఫోటోలు దిగడానికి బాగుంటుంది లొకేషన్. ఇప్పుడు మనం దాని కిందకి వెళ్ళి పోతున్నాం. అబ్బో మొత్తం పుడుతుంది కదా నాయన, కష్టమవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా నిలబడి ఫోటోలు దిగొచ్చు. బుడద ఉంది మొత్తం. మనం దాదాపు కేబుల్ బ్రిడ్జ్కి దగ్గరకు వచ్చినాం. కేబుల్ బ్రిడ్జ్ కానీ చాలా మంది వచ్చి ఫోటోలు దిగిపోతుంటారు అప్పుడప్పుడు. ఇప్పటికే దిగుతున్నాను అక్కడ ఫోటోలు. ఇంకా చాలామంది నా ఛానల్ నుంచి బోట్లు ఉన్నాయి కానీ బోట్లు నడుస్తలేవు. బోట్లు ఒకప్పుడు నడుస్తున్నాయి,
కానీ ఇప్పుడు నడుస్తలేదు, ఎందుకేమో ఆపేసింది. ఇగో దీని కిందికి వెళ్ళి వ్యూ మాత్రం గుద్దాలు ఉంటుంది, మంచిగా ఫోటోలు దిగొచ్చు దీని కింద. పెట్రోల్ అయిపోయినట్టుంది అనుకుంది బండి. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. గతి దాటి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలా మంది దిగి నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు. అందులో మనం కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద ఒకసారి మేము వీడియో తీయడం జరిగింది. ఒక సీన్ ఉంటుంది, అంటే ఒక రీల్లో ఒక సీన్ ఇక్కడనే తీయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు చెరుకట్ట పైన. చెరుకట్ట మీన్కి మీరు ఖచ్చితంగా వచ్చినట్టే కామెంట్ చేయండి. మీరు ఇక్కడ ఫోటో గిట్ట దిగినట్టే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడే మనకి ఇక్కడ ఒక గొర్రెలు కాస్తున్న ఒక వ్యక్తి అయితే కనిపించడం జరిగింది. ఆయన అడుగుదాము. చిచా, ఎప్పటి నుంచి తిరుగుతున్నావు చెరుకట్ట పైన? చెరుకట్టకి ఎప్పటి నుంచి వస్తున్నావు? చెరుకట్ట స్పెషల్ ఏంటి ఇక్కడ? అరే చెప్పు, ఏం కాదు, ఛానల్ మనది. మైక్ ఇది చెప్పు. చెరుకట్టకి ఎప్పటి నుంచి వస్తున్నావు? తిరుగుతున్నావా? మంచిగా అందరూ పబ్లిక్ మంచిగా తిరుగుతున్నారా? తిరుగుతున్నారు. మంచిగా చెరుకట్ట నీకు? చెరుకట్ట మంచిగా ఉందా తిరగడానికి? మంచిగా ఉంది. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? ఎన్ని రోజులే? చాలా రోజుల నుంచి తిరుగుతున్నావు. నీ గొర్రెలనే ఎన్నో అంటే వాళ్ళ వేరే వాళ్ళవా? చెప్పు, నీ పేరేం పేరు? లక్ష్మయ్య. లక్ష్మయ్య, ఏడుంటావు? వన్ టౌన్ కాడ. తిన్నావు లేదా మధ్యాహ్నం? మధ్యాహ్నం పొద్దుగా ఒకటి పుట్ట చెరుకడకి ఇట్లా తిరుగుతుంటావు కదా మొత్తం? గీ నుంచి ఆడవరకే తిరుగుతావు మొత్తం? తిరగలేవు అట్లయితే. చూస్తున్నా కదా తాతగిడ సగమే తిరిగినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆ ముందల ఇంకొక కొన్ని డిజైన్ ఫొటోస్ దిగే ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము. చాలామంది ఫ్యామిలీస్ గిట్ట వాకింగ్లో వస్తున్నారు. స్టార్ట్ చేయి. ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్స్, ఈ లైట్స్ రీసెంట్గా వేయడం జరిగింది. కొన్ని రోజుల్లో చెరుకట్టకు వెలుగు రాబోతుంది. ఆ వెలుగులో మనం అందరం నడవబోతున్నాం. అస్తమిస్తున్న సూర్యుడు, వేటకు సిద్ధంగా ఉన్న కురవల్లి, పయనించే కాలం పరిగెడుతుంది నేడు. ఇడ ఇప్పుడు ఇది కూడా రీసెంట్గా చేశారు. ఇట్లనే ఇడ మంచిగా ఫోటోలు దిగొచ్చు, పెద్ద ఫరక్ ఏం లేకుండా. ఇంకా కొంచెం వర్క్ అయ్యేటట్టుంది. మొత్తం ఆరెంజ్ కలర్ వేసాను. ఇక మన తెలంగాణ తోరణం, మహబూబ్ నగర్ తెలంగాణ తోరణం. ఈ తోరణం వర్క్ కూడా అయిపోయింది. ఇది ఇంకా ఏం లేదు, చెరువు కట్ట ఇక్కడ ముందలు పెట్టి చెరువు కట్ట పైన రైడ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఇంకా కొన్ని వ్లాగ్స్ వస్తాయి, మన లెక్కలు వస్తాయి. మరి అంతా మనం ఫేమస్ ఏం కాకపోవచ్చు, కానీ మన ఊరు గురించి మనం చూపించుకోవాలి. అట్లా ఇది కనిపిస్తుంది. ఈడ మంచిగా ఫోటో దిగొచ్చు. ఇది కూడా రీసెంట్గా దీనికి కూడా కలర్లు వేశారు. చెరుకట్ట మీదకి ఆల్మోస్ట్ అందరు చాలామంది వచ్చి ఉంటారు. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాలమూరు పిల్లగానికి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.